కాసేపట్లో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 2026-27 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 3,48,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా సభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 26-27 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. సింధు, ఏదైతే ఏపీ కేబినెట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా బడ్జెట్కు సంబంధించి 11-15కి అయితే ఏపీ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీంట్లో ప్రధానంగా ఏపీ కేబినెట్ మరికొద్దిసేపటి క్రితం అయితే ముగిసిన పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నేడు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్ను అటు దుర్గమ్మ టెంపుల్లో, ఇటు వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే నేడు పెట్టబోయే బడ్జెట్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీక్షించేందుకు ప్రజలు కూడా కొంత ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే రాబోయే ఈ బడ్జెట్ పెట్టబోయే ఏదైతే 26-27 బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా పలు ఏవైతే అంశాలు ఉన్నాయో వీటన్నిటిపైన, అంటే ఓవరాల్గా అటు విద్య, వైద్యంతో పాటు ఏవైతే సంక్షేమ పథకాలు వీటన్నిటి పట్ల కూడా పెద్ద ఎత్తున రాబోతున్నట్లుగా అయితే బడ్జెట్ కేటాయించబోతున్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏవైనా సంక్షేమ పథకాలతో మరిన్ని కొత్త పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే. అయితే దీంట్లోనే ఈ బడ్జెట్ పెట్టిన క్రమంలో ఎలాంటి పథకాలను రూపొందించబోతున్నారు అనేది కూడా కొంత రాష్ట్ర ప్రజల్లో కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఉందో మొత్తం మీదుగా అటు వ్యవసాయ రంగానికి కానీ, ఇటు పెట్టుబడులకు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా పలు విద్యా, వైద్య రంగాలు అన్నిటిలో కూడా మరింత అభివృద్ధి చెందేలాగా ఉండబోతుంది అనేది అయితే ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరి కొద్దిసేపట్లో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత దీనిపైన కూడా కొంత మీడియాతో మాట్లాడేందుకు కూడా మనకైతే తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సింధు.